Okay, next problem. Find the length of the chord intercepted by the circle x square plus y square minus x plus 3y minus 22 is equal to 0 on the line y is equal to x minus 3. సో ఒక సర్కిల్ ఇచ్చారు, ఒక కార్డ్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ది కార్డ్కి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఓకే, 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, వేర్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ and d is the perpendicular distance from center to the chord. సో దీనికి సంబంధించిన రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఇది ఒక సర్కిల్, దాని సెంటర్ సి. సో కార్డ్ అంటే సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ వెళ్ళేటటువంటి స్ట్రైట్ లైన్ అది. ఓకే, సో ఈ సెంటర్ నుండి ఈ కార్డ్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం, దాన్నే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలాగే ఈ సెంటర్ నుండి ఈ పాయింట్కి లేక ఎటువైపు అయినా పర్వాలేదు, ఈ డిస్టెన్స్ అనేది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో టోటల్గా ఈ పాయింట్స్ ఏ బి అనుకున్నట్లయితే, సో లెంత్ ఆఫ్ ది కార్డ్ దానికి సంబంధించిన ఫార్ములా 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఓకే, సో ముందుగా మన సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకొని జిఎఫ్సి వాల్యూస్ నోట్ చేసుకుందాం. సో x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. So 2g means it is the coefficient of x which is minus 1. 2f coefficient of y, here it is 3, and constant without x and y it is minus 22. Okay, therefore g is equal to minus 1 by 2. 2 goes to right side, it becomes minus 1 by 2. F is equal to 3 by 2. Okay, therefore center, so center note చేసుకోవాలి మనం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా మైనస్ జీ మైనస్ ఎఫ్. సో ఆల్రెడీ జీ అంటే -1/2, మైనస్ జీ అంటే +1/2. సో జిఎఫ్లకి సైన్ చేంజ్ చేసుకొని రాసుకోవాలి. సో ఎఫ్ అంటే 3/2, మైనస్ ఎఫ్ అంటే -3/2. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. రేడియస్కి సంబంధించిన ఫార్ములా అది. సో ఇక్కడ జీ స్క్వేర్ అంటే -1/2 హోల్ స్క్వేర్, -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. అట్లానే ఎఫ్ స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్, 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4, 3 స్క్వేర్ బై 2 స్క్వేర్. మైనస్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సి అంటే మైనస్ ఉంది, సో మైనస్ సి అంటే ప్లస్. ఓకే, నౌ వి టేక్ ఎల్సిఎం హియర్. సో 4 ఈజ్ ద ఎల్సిఎం. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి యాస్టీస్గా వచ్చేస్తాయి. 1 + 9 ప్లస్ ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి 422 జా 80, 4 2 జా 12, 92. సారీ 88. 420 జా 80, 4 2 జా 88. ఓకే, సో ఇది 9 + 1 10, 10 + 88 98/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 98/4. సో దీన్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. సో 249 జా 2 జా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7/√2. సో √49 అంటే 7 వస్తుంది, 7 స్క్వేర్ ఇది 49 అంటే. సో 2కి స్క్వేర్ లేదు కాబట్టి √2. ఓకే, therefore రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/√2. ఓకే, కంటిన్యూషన్. therefore సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2, -3/2. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/√2 అండ్ గివెన్ కార్డ్. సో నెక్స్ట్ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో గివెన్ కార్డ్ y ఈజ్ ఈక్వల్ టు x - 3. సో ఈ వైని కూడా మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్లయితే x - y - 3 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద కార్డ్. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి కార్డ్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ యొక్క డిస్టెన్సే మనం డీగా చెప్పుకుంటాం. సో దీనికి సంబంధించిన ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c by root of a² + b².
ఓకే, ఒక పాయింట్ దగ్గర నుండి ఒక స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు దానికి సంబంధించిన డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా ఇక్కడ ax1 + by1 + c అంటే ఈ స్ట్రైట్ లైన్లో ఈ సెంటర్ని మనం x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, లెట్ us see that. సో మాడ్యులస్ ఆఫ్ x అంటే x కోఆర్డినేట్ 1/2. నెక్స్ట్ మైనస్ y అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, -3/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2. నెక్స్ట్ -3 ఈజ్ దేర్ బై రూట్ ఆఫ్ a² + b². a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్. ఇక్కడ ఒక x ఉంది, సో x కోఎఫిషియంట్ 1. సో a = 1, a² అంటే 1² అంటే 1. నెక్స్ట్ b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ y, మైనస్ ఉంది కాబట్టి ఒక్క y ఉంది, అది -1. సో -1 అని కూడా స్క్వేర్ చేస్తే మనకి +1 వచ్చేస్తుంది. సో ఇక్కడ 1/2 + 3/2, 1 + 3 డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి. సో 2 అనేది LCM, 1 + 3 4/2, 4/2 అంటే మనకి 2 వచ్చేస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ 2 - 3 బై డినామినేటర్లో √2. సో 2 - 3 -1 అండర్ మాడ్యులస్ అంటే ప్లస్ అవుతుంది అది. సో ఫైనల్లీ d = 1/√2. ఓకే, therefore length of chord AB. సో ఏ నుండి బి వరకు ఉన్న డిస్టెన్స్ను లెంత్ ఆఫ్ కార్డ్ అంటాం. దానికి సంబంధించిన ఫార్ములా 2 × √r² - d². ఓకే, సో ఒకేసారి స్క్వేర్ చేసి మనం నోట్ చేసుకుందాం. r అంటే 7/√2, r² అంటే 7² 49, √2² అంటే 2 వస్తుంది. సో 49/2 మైనస్ d అంటే 1/√2, d² అంటే స్క్వేర్ చేస్తే 1/2 వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2√2 అనేది LCM, 49 - 1 48. సో 2 1 జా 2, 24 జా. సో √24 అంటే 4 × 6 అని రాసుకోవచ్చు. సో √4 అంటే మళ్ళీ ఒక 2 బయటకు వచ్చేస్తుంది. సో 2 × 2, 2 2 జా 4√6. ఓకే, √4 అంటే ఒక 2 బయటకు వచ్చేస్తుంది, ఆల్రెడీ బయట ఒక 2 ఉంది, 2 2 జా 4√6 యూనిట్స్. సో దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ కార్డ్.